నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలగడ్డ మండలం నల్లగట్ల వద్ద తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టొయోటా క్వాలిస్ వాహనం నల్లగట్ల విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా వెళ్తూ రోడ్డు డివైడర్ ను ఢీకొట్టిన కారు అదే వేగంతో ఎగిరి అవతలి వైపు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రమోద్, స్థానిక సీఐ, ఎస్ఐలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆలగడ్డ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించారు. క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఆలగడ్డ మండలం నల్లగట్ల వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు, ఇద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుండి జాతీయ రహదారి కడపకెళ్లే జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారి సమీపంలో ఏదైతే ప్రయాణిస్తున్నటువంటి ఈ వెహికల్ ఉందో టొయోటో క్వాలిస్ వెహికల్ లో 6 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో ఉండే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 2 ప్రాణాలతో ఉన్నటువంటి పరిస్థితి. ప్రయాణిస్తున్న సమయంలో అతి వేగంగా వెళ్లడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా, లేకుంటే నిద్రమత్తులో ఈ ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వారు ప్రయాణించే రోడ్డు మార్గంలో కాకుండా ఎదురుగా వస్తున్నటువంటి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టడం జరిగింది. ఒకవేళ వీరు ఢీకొట్టిన తర్వాత ఆ సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనకాల కూడా ఇంకా మిగతా వెహికల్స్ ఏమన్నా వచ్చి ఆ సిజిఆర్ బస్సును ఢీకొని ఉంటే మరో రకంగా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున అంటే ఈ జరిగిన ఘటనలో ఏదైతే ఈ టొయోటో క్వాలి ఆ వెహికల్ ఎదురుగొస్తున్నటువంటి సిజిఆర్ బస్సును ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ అప్రమత్తం కావడం, కొంత ముందుకెళ్లి అదుపు చేయడంతో అక్కడికి ప్రమాద తీవ్రత తగ్గిందంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే వారంతా కూడా గత కొంతకాలంగా శివస్వాములు మాలధారణ ధరించే వారికి కుకింగ్ చేస్తూ క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తూ ఇటీవల కాలంలో దాదాపు 15 రోజుల్లో టూరిస్ట్ స్పాట్లను చూస్తూ తమ ప్రయాణాన్ని హైదరాబాద్ కు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.